గేట్వే ఆఫ్ గువాహటి సుమారు 700 కోట్ల రూపాయలను వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ ఆకృతిలోని టెర్మినల్. దేశంలోనే నదిపై నిర్మించిన మొట్టమొదటి ఫ్లోటింగ్ టెర్మినల్. నదిలోని నీటి ఎత్తుకు తగినట్టుగా దీని ఎత్తును 10 మీటర్ల వరకు పైకి లేదా 10 మీటర్ల కిందకి దించే అవకాశం ఉంటుంది. హైడ్రాలిక్ సాంకేతికతను వినియోగించి టెర్మినల్ నిర్మించారు. ఇది రెండు ప్రాంతాల ప్రజల మధ్య రవాణా సంబంధిత ఖర్చులు తగ్గించడంతో పాటు వ్యాపారం, విద్య, పర్యాటక పరంగా వృద్ధి సాధించవచ్చంటున్నారు అధికారులు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. గేట్వే ఆఫ్ గువాహటి అస్సాం రాష్ట్రంలో ఇటీవలే ప్రారంభమైనటువంటి ఈ గేట్వే ఆఫ్ గువాహటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రివరైన్ టెర్మినల్గా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ టీ షేప్ టెర్మినల్ మనకు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అది రివరైన్ ఫ్లోటింగ్ టెర్మినల్ కావడం విశేషం. భారతదేశంలో ఇప్పటివరకు ఇలా రివరైన్ ఫ్లోటింగ్ టెర్మినల్ లేదు అంటే నమ్మి తీరాల్సిందే. ఇటీవలే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ టెర్మినల్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. మనం చూస్తున్నాం గేట్వే ఆఫ్ గువాహటికి సంబంధించిన ఎంట్రన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి అస్సాం రాష్ట్రాన్ని ప్రధానంగా మనం చూసినట్లయితే నది ఆధారిత సంస్కృతి ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది అస్సాం రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడదీస్తూ మధ్యలోంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. బ్రహ్మపుత్ర నదికి ఉత్తర భాగం కావచ్చు, దక్షిణ భాగాన్ని కలుపుతూ గౌహతి టెర్మినల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే గేట్వే ఆఫ్ గౌహతి కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది ప్రధానంగా అత్యంత కీలకంగా మనం చూసినట్లయితే కనుక రవాణాని, పర్యాటకం, వీటితో పాటుగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇలా ప్రధానమైనటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ టెర్మినల్ని ఏర్పాటు చేయడం. ఇది అత్యాధునికమైనది కూడా మనం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం టికెట్ కౌంటర్. ఈ టికెటింగ్ సైతం ఇక్కడ అందుబాటులో ఉంది. ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈ జెట్టి ద్వారా ఫెర్రీ సర్వీసెస్ని తీసుకోవాలనుకుంటారంటే దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగానికి లేదా ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగానికి రావాలనుకున్నాను. ప్రధానంగా మనం బ్రహ్మపుత్ర నదికి దక్షిణ భాగం అంటే గౌహతి సిటీలో ఉన్నాం. ఈ గౌహతి సిటీలో మనం ఈ టెర్మినల్ని చూస్తూ ఉంటాం. అందుకే దీన్ని గేట్వే ఆఫ్ గౌహతి కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ టెర్మినల్లో టికెట్ కౌంటర్ మొత్తం 4 కౌంటర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా వెయిటింగ్ ఏరియా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే లాంచ్లో ఏదైతే ఫెరీలు రావడానికి అదేవిధంగా మొత్తం ఫిల్లింగ్కి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి కొంతసేపు పర్యాటకులు ఎవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళు వెయిట్ చేయడానికి వెయిటింగ్ లాంజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఎక్కువసేపు ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆహారం తీసుకునేందుకు కెఫెటేరియా, అదేవిధంగా పబ్లిక్ అబ్జర్వేటరీ డెక్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఈ ఫెరీలు ఎలా వెళ్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎలా ఉంది అనేది గమనించడానికి అండ్ ఈ డెక్ మొత్తాన్ని చూసేందుకు వీలుగా పబ్లిక్ అబ్జర్వేటరీ డెక్, అదేవిధంగా కంట్రోల్ రూమ్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. అసలు ఏంటి ఈ కంట్రోల్ రూమ్? ఈ బ్రహ్మపుత్ర నదికి రెండు వైపులా, అటు ఉత్తర వైపు కావచ్చు, దక్షిణ వైపులా ఎక్కువ మంది పాపులేషన్ నివసించే కొన్ని సిటీస్ ఉండడం, ప్రధానంగా ఇటు ఏదైతే గౌహతి నగరం ఉందో ఇక్కడ అనేకంగా మార్కెట్, దాంతోపాటుగా విద్యా సంస్థలు ఉన్నాయి. అటు ఉత్తర భాగంలో ఐఐటి లాంటి సంస్థలు ఉన్న నేపథ్యంలోనే విద్యార్థులు కావచ్చు, వ్యాపారులు, సాధారణ పౌరులు ప్రతిరోజు కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇతర నదులతో పోలిస్తే బ్రహ్మపుత్ర నదికి ఒక ప్రత్యేకత ఉంది. వేరే ఏ నది అయినా సరే ఒకటే వేలో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా బ్రహ్మపుత్ర నది దాని వేని కొంత మార్చుకోవడము, పైన చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా లోపల నది లోపలికి వెళ్లే కొద్దీ కొంత వేవ్స్ లాంటివి ఉండడం వంటి పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల నది పైన ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇటు వింటర్స్లో బ్రహ్మపుత్ర నదిలో లోతు తగ్గడం, వర్షాకాలం వస్తే లోతు పెరగడం, ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అసలు ఇక్కడ వాటర్లో ప్రయాణం చేయొచ్చా లేదా అనే భయాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఏదైతే వీళ్ళందరికీ కూడా కనెక్ట్ చేస్తూ ఇన్లాండ్ వాటర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం. ఈ కంట్రోల్ రూమ్లో మొత్తం బ్రహ్మపుత్ర నది పైన ఇప్పటి వరకు దాదాపుగా 20 ఫెరీలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి జియో ట్యాగింగ్ సైతం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఫెరీల్ని ఏవైతే బోట్స్ ఉంటాయో వాటిని ఈ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేస్తారు. వాటికి జీపీఆర్ కనెక్టివిటీ ఇవ్వడం, లేదంటే ఇమ్మీడియట్గా ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు సహాయం కోసం పిలిచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఆ ఫెరీలు బోట్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా ఎవరైనా పబ్లిక్ సాధారణంగా వాళ్ళు చిన్న చిన్న గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం కనుక చిన్న చిన్న పడవలు వినియోగిస్తున్నట్లయితే వాళ్ళు ఆ యొక్క బోట్కి ఆల్రెడీ జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఎక్కడి నుంచి ప్రయాణిస్తుంది, ఎక్కడ ఆగిపోయిందనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాల్ని ఈ కంట్రోల్ రూమ్లో అబ్జర్వ్ చేసి ఎక్కడైనా గనక ఫెరీ లేదా బోట్కి ఏమైనా ఇబ్బంది ఏర్పడిందంటే తక్షణం సహాయక చర్యలు అందించేందుకు వీలుగా
ఈ కంట్రోల్ రూమ్ నుంచి వాటిని అయితే పరిశీలించున్నారు. మరోవైపు చూసినట్లయితే కనుక దీంతో పాటు మొత్తం 800 బోట్లు ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే మనం చూస్తే బ్రహ్మపుత్ర నదికి సాధారణంగా చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలు ఎక్కువగా దీనిపైన ప్రయాణిస్తుంటారు. చిన్న చిన్న నాటు పడవల్లో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే అలా ప్రయాణం చేసేటప్పుడు వాటికి మెకానికల్ ఇంజిన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఇంజిన్స్ ఇవ్వడానికి కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది. లక్షలు ఖరీదైనటువంటి ఇలాంటి ఇంజిన్లు కొనుగోలు చేయడం వాళ్ళకి కష్టం. కాబట్టి 800 ఇంజన్లని ఉచితంగా మొత్తం 100% సబ్సిడీతో ఈ ప్రాజెక్ట్ కింద వాళ్ళకి అందించడం కూడా జరిగింది. సో వాటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తున్నారు. మరికొంతమందికి కూడా ఈ ఫ్రీ ఏదైతే సబ్సిడీ కింద ఇంజన్స్ ఇవ్వబోతున్నారో వాటిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అలాంటి ఇంజన్స్ ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏంటంటే ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపుగా 700 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో ఏదైతే అబ్జర్వేటరీ ఉంటుంది అంటే ప్రజలు ఈ పర్యాటకాన్ని గమనించడం, ఈ చుట్టుపక్కల పరిసరాలని చూసేందుకు వీలుగా ఈ అబ్జర్వేటరీ ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడ ఏ బోట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది గుర్తించి దానికి తగినటువంటి చర్యలు సహాయక చర్యల్ని చేపట్టడం అనేది చేస్తారు. ఇక వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ని సులభతరం చేయడంతో పాటు అటు భూటాన్ కావచ్చు, బంగ్లాదేశ్ ప్రాంతాల నుంచి ఏదైతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాటికి కూడా వీలుగా తక్కువ రవాణా ఖర్చుతో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని నిర్విరామంగా నిర్వహించేందుకు వీలుగా ఈ మొత్తం టెర్మినల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా అటు పర్యాటకం కావచ్చు, అదేవిధంగా ఏదైతే రవాణాకి సంబంధించింది పబ్లిక్ అండ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. We just started our sunset and evening cruises from here, and we look forward to people coming and utilizing this facility in Guwahati. It's a beautiful place. We can see a lot of activities of boats. We have got catamarans of 100 passengers, plus around 50 bikes can be taken from here. Plus we have got our search and rescue vessels. We have got 3 of them, one in Guwahati, one in Jorhat and one in Dhubri. Plus we have got survey boats which will be carrying out survey of the river, and at any time of the day, any time of the year, so that we can get the map of the terrain of the river. Plus we have also getting a night navigation program. We have got an app developed by IIT Madras. So we are going to start this night navigation from here also. ఇది మొత్తంగా గేట్ వే ఆఫ్ గువాహటి టెర్మినల్కి సంబంధించిన విశేషాలు. బ్రహ్మపుత్ర నదికి ఉత్తర దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి 2 ప్రాంతాలని కదుపుతూ అటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేయడం, టూరిజంకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అంటే మొత్తం అభివృద్ధి చేసేందుకు ఈ 3 విభాగాలు ప్రధానంగా అభివృద్ధి చేయడం, అదేవిధంగా సాధారణ ప్రజలకి కావాల్సినటువంటి రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ టెర్మినల్కి విశేష స్పందన అయితే లభిస్తుంది. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, గువాహటి.